తారుపల్లి నక్కల వాగుపై హై లెవెల్ వంతెన దశాబ్దాల కళ అని దశాబ్దాల కళను తీర్చిన గొప్ప నాయకుడు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అని కాల్వస్ట్రాంపూర్కి మాజీ ఎంపీ గోపగోని సారేగౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వస్ట్రాంపూర్ మండలంలోని తారుపల్లి మిర్జంపేట నక్కల వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు 1,55,00,000 నిధులు మంజూరు చేసినందుకు గ్రామస్తులు, కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేసి సీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ గోపగోని సారేగౌడ్, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గజనవేణ సదయ్య వారు హాజరయ్యారు. మిర్జంపేట తారుపల్లి గ్రామస్తులతో పాటు కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేసి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ గోపగోని సారేగౌడ్ మాట్లాడుతూ తారుపల్లి మిర్జంపేట నక్కల వాగుపై హైలెవెల్ వంతెన నిర్మాణం దశాబ్దాల కళ అని అన్నారు. వర్షాకాలంలో నక్కల వాగు ఉధృతంగా ప్రవహిస్తే తారుపల్లి మిర్జంపేట గ్రామాలకు రాకపోకలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారన్నారు. గత ప్రభుత్వాలకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా కూడా పట్టించుకోలేదని ఎమ్మెల్యే విజయరమణరావుకు ప్రత్యేక చొరవతో హైలెవెల్ వంతెన నిర్మాణానికి 1,55,00,000 నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యే విజయరమణరావుకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. హైలెవెల్ వంతెనతో గ్రామాలకు రాకపోకలతో పాటు మిర్జంపేట సమ్మక్క జాతరకు వెళ్లే భక్తులకు అనుకూలంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ గోపగోని సారేగౌడ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజనవేన సదయ్య యాదవ్, నాయకులు సబ్బని రాజమల్లు, మాదాసి సతీష్, పోలసాని సునీల్ రావు, పొచ్చాల సదానందం, ముగిలి సదానందం, మూడెత్తుల సంపత్, ఎలగొండ రవి, దోబిల సంపత్, అజయ్ తదితరులు ఉన్నారు. లింగాలకు పూర్తిగా తెలిపారు. బిల్ల సమయ బాగున్నాడా ఎప్పటికి నడవాలి. శ్రీరాంపూర్ మండలంలోని తారుపల్లి మిర్జంపేట గ్రామాల మధ్యలో ఉన్నటువంటి నక్కలవాగు వరపై హైలెవెల్ బ్రిడ్జి కొరకు చాలా కాలాల నుంచి సుదీర్ఘమైనటువంటి బాధలు వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భాలలో ఈ మిర్జంపేట తారుపల్లి గ్రామస్తులు ఏదైతే ఎమ్మెల్యే గారు 1,25,00,000 శాంక్షన్ ఇచ్చారు, గతంలో కూడా ఒక 30 లక్షలు ఈ మధ్య కాలంలో డిఎంఎఫ్టీ నిధుల నుంచి శాంక్షన్ ఇచ్చినటువంటి సందర్భాలలో మనమందరం కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతాభావం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు తారుపల్లి మరియు మిర్జంపేట గ్రామస్తులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఉన్నటువంటి 6 మండలాల్లో 2 మున్సిపాలిటీలలో కూడా ఈ యొక్క అభివృద్ధి పథంలో నడుస్తున్నటువంటి నాయకునికి మనం ఈనాడు కృతజ్ఞత భావంగా ఈ యొక్క స్వీట్ల పంపిణీ తెలియజేస్తూ ఉన్నాం. అది కలెక్టర్ గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారు ఒక సమిష్టి కృషితోటి ఒక యుద్ధం చేసే విధంగా స్కూళ్ళు డెవలప్ అయితే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద పిల్లలందరికీ కూడా ఉచితంగా విద్య అందుతుందనే ఉద్దేశంతో వారి ఒక ఆలోచన. కాబట్టి ఈనాడు తారుపల్లి కూడా సుమారు ఒక 35 లక్షలతోటి స్కూల్లో కూడా ఒక కార్యక్రమం నడుస్తూ ఉంది. కమిటీ హాల్ ఇస్తే అది గ్రామ పంచాయతీకి పనిచేస్తూ ఉంది, కానీ ఆ గ్రామ పంచాయతీకి మళ్ళీ వేరే రకంగా పనిచేస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఈజీఎస్లో 20 లక్షలతోటి తారుపల్లిలో ఒక గ్రామ పంచాయతీ బిల్డింగ్ నిర్మాణం, తర్వాత 12 లక్షలతోటి అంగన్వాడీ, ఆ తర్వాత యాదవ్ కమ్యూనిటీ హాల్, ఆ తర్వాత సీసీ రోడ్ల నిర్మాణం. ఇట్లా రోజుకు అభివృద్ధి పథంలో తారుపల్లి గ్రామం అనేది ఇది వెనుకబడిన ప్రాంతం కాదు, వెనుకబడేసినటువంటి ప్రాంతం. ఎవరు కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి రోజుకు గత 10 సంవత్సరాలలో ఏం కూడా అభివృద్ధికి నోచుకోవాలనేటువంటి పరిస్థితి ఉండే. ఈనాడు మనం ఏదైతే హై లెవెల్ బ్రిడ్జి, ఆ తర్వాత సీసీ రోడ్లు, మళ్ళా చిరకాల కోరిక
వీళ్ళందరిది హై లెవెల్ బ్రిడ్జే కాకుండా సమ్మక్క వరకు కూడా రోడ్డు కావాలనే ఉద్దేశంతో ఆ రోజు ఎమ్మెల్యే గారు గెలిచేటువంటి కార్యక్రమంలో నేను ఇక్కడ స్టేజీ వేదికగా చెప్తా ఉన్నా. మీర్జంపేటలో సమ్మక్క వరకు అటు పోషంపల్లిని ఆనుకొని ఇక్కడ నుంచి వెళ్ళి ఖచ్చితంగా ఎన్ని డబ్బులైనా పెట్టించి మీకు సమ్మక్క జాతర వరకు రోడ్ వేయిస్తా అనే ఉద్దేశంతో వారు మాట్లాడడం జరిగింది. ఇప్పుడు దసరా తర్వాత పొలాలు కోసే టైంలో ఖచ్చితంగా ఏదైతే అది 1 కోటి కానీ 2 కోట్లు కానీ ఏదైనా వివిధ రకాలైనటువంటి గ్రాంట్లతోటి ఆ యొక్క సమ్మక్క రోడ్డును పూర్తి చేసి మీర్జంపేట మరియు శ్రీరాంపూర్ మండలం అటు ఓదెల మండలాల యొక్క సమ్మక్క దేవుని ఆరాధ్యమైనటువంటి సమ్మక్క జాతర సందర్భంగా ఈ యొక్క పనులు పూర్తయితాయి అనే ఉద్దేశంతో తెలియజేస్తూ శ్రీరాంపూర్ మండల పరిధిలో తార్పల్లి గ్రామ పంచాయతీ, అదేవిధంగా మిర్జంపేట తార్పల్లి మధ్యలో ఉన్నటువంటి నక్కలవాగు పొర్రె మీద ఎన్నో రోజుల నుంచి దాని ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మా కళ, ఆ కళ ఈరోజు ఎమ్మెల్యే విజ్జన్న గారి రూపంలో నెరవేరింది మాకు. అది ఈడ ఆ బ్రిడ్జి శాంక్షన్ ఇచ్చినందుకు విజ్జన్న గారికి శ్రీరాంపూర్ మండల పక్షాన, తార్పల్లి మిర్జంపేట ప్రజల పక్షాన వారికి ధన్యవాదాలు, ఉదయపూర్వక నమస్కారాలు తెలుపుతాము. విజ్జన్న గెలిచి సంవత్సరంన్నర కాలం అవుతా ఉన్నది. మా తార్పల్లి ప్రజల పక్షాన, శ్రీరాంపూర్ మండల పక్షాన రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మన విజ్జన్న గారికి, శ్రీధర్బాబు మంత్రి గారికి కూడా ఈ పేరున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అదేవిధంగా ఇప్పుడు మన నక్కలవాగు మీద బ్రిడ్జి 1,25,00,000 ఒకటి, 30 లక్షలు డిఎంఎఫ్టీలో 1,55,00,000 శాంక్షన్ ఇచ్చిండ్రు. అదేవిధంగా తారిపల్లికి ఇప్పటి వరకు కూడా 1,10,00,000 పైసలకు పనులు పెట్టిండ్రు. అందులో 50 లక్షల వరకు పనులు చేసినాం. ఇంకొక 60 లక్షల వరకు పనులు చేయవలసి ఉంది. ఇప్పుడు ఈ పనులు ఇచ్చిన సందర్భంగా వారికి మరొకసారి విజ్జన్న ఇప్పుడు ఇళ్ళలేని కాన్సెన్సీలనే గత ప్రభుత్వం 10 సంవత్సరాలను చేయని పని ఈరోజు విజ్జన్న సంవత్సరంన్నరనే పూర్తి చేసిండు. ఎంతటి స్థితిలో ఉన్నామో మనం 77 ఏళ్ళ స్వాతంత్రం తర్వాత కూడా ఎంత ఇబ్బంది పడ్డాం. అప్పుడు నడిచినటువంటి వాళ్ళకు మాకు ఆ స్కూటర్లు అవి చిన్న బండ్లు ఉంటే ఆ నీళ్ళలో నడి నీళ్ళలో రైమని నచ్చుడు, అలా నీళ్ళు దొచ్చుడు, మాకు పక్కకు ఆగిపోడు, తట్టుకోడు, తంటాలు పడ్డటువంటి సందర్భాలు అనేకం వీళ్ళందరికీ తెలుసు. ఆరులు అయితే తప్ప మరి వ్యవసాయ రంగం మీద ఆధారపడే కుటుంబాలు ఉన్నటువంటి గ్రామాలు ఇవన్నీ. మరి వ్యవసాయాలు నిలబడితేనే తప్ప మనం ఎదగలేము. ఒక్కొక్క అంతరంలో, ఒక్కొక్క తరంలో మా నాన్న తండ్రి ఇట్లా చూసుకున్నప్పుడు 70 అంతలు పెరుగుతూ ఉన్నది భూమి. దయచేసి ప్రతి సందర్భంలో అన్న వాళ్ళకు కూడా నేను కనబడ్డ కడలా చెప్తా ఉన్నా, భూమిని నమ్ముకోర్రి, భూమిని అమ్ముకోకండి. మన తర్వాత జనరేషన్కు భూమే ఆధారం. భూమి లేకపోతే చాలా కష్టమవుతుంది. ఎంత కష్టమైనా మంచిదే. మన పూర్వులు అందుకే మనకు అమ్మకుంటా 4 ఎకరాలు 5 ఎకరాలు ఇచ్చిర్రు. ఇవాళ నాకు నా నాన్న ఇచ్చినటువంటి 4 ఎకరాలు నా కొడుకు కొనియాలంటే నా జీవితకాలం అంతా కూడా కష్టపడ్డా, నేను అందుకోలేని స్థాయికి వెళ్ళిపోయింది. కనుక దయచేసి అందరు ఇక్కడ పశు సంపద కూడా ఎక్కువ ఉన్నది. నేను ఎప్పుడు తెగిపోతుందో తెలియదు. ఇప్పుడు ఇక ఆ బాధ పోతుందని, ఆ బాధ పోవడానికి కారణమైన బాధ్యుడైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, విజయన్న గారికి, మంత్రి శ్రీధర్ బాబు గారికి అందరికి కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, మన కళ్ళతో ఆ బ్రిడ్జిని చూసి ఆ నీళ్ళ మీద పోయే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మిర్జంపేట రావాలన్నా, మిర్జంపేట నుంచి తార్పల్లికి రావాలన్నా వర్షం కొడితే అది వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు తార్పల్లి నుంచి వెళ్ళి జమ్మికుంట పోవాలంటే వర్షం కొడితే నీళ్ళు వస్తే వాళ్ళు శ్రీరాంపురంకి వెళ్ళి తిరిగిపోదామన్నా కానీ ఈ మలయాళ అవతల అక్కడ కూడా గూడెం కాడ ఆడ కూడా వాటర్ బాగా వచ్చి అట్లకెళ్ళి పోలేని పరిస్థితి. మరి ఇట్లకెళ్ళి మొట్లపల్లి మీకు వెళ్ళిపోదామంటే మొట్లపల్లి కాడ నీళ్ళు వచ్చి అట్లకెళ్ళి కూడా పోలేని పరిస్థితి. మరి అలాంటి పరిస్థితుల్లో ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. ఇంతవరకు గత ప్రభుత్వంలో మనోహర్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు కూడా పలుమార్లు మిర్జంపేట గ్రామస్తులు, తార్పల్లి గ్రామస్తులు అన్న మా పరిస్థితికి ఇది, మాకు ఇక్కడ ఈ బ్రిడ్జి లేక ఇబ్బంది అవుతుంది, ఒక బ్రిడ్జి శాంక్షన్ చేయాలని చాలా మార్లు మొరబెట్టుకోవడం జరిగింది. మరి ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు చెప్పుడు వినో కానీ ఇంతవరకు పనిచేయలేదు. మరి ఇప్పుడు మానవతా దృక్పథం కొద్దీ మా మిర్జంపేట తార్పల్లి గ్రామ ప్రజల మీద ప్రేమతోటి మరి విజయన్న గారు మంజూరు ఇచ్చినందుకు వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నారు.